విశాఖ హెచ్బీ కాలనీలోని కృష్ణా కళాశాల వద్ద 6 ఏళ్ల బాలిక అతిథి మురుగు కాలువలో పడి కొట్టుకుపోయింది. సాయంత్రం ట్యూషన్ ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు కారు ఎక్కే క్రమంలో అప్పటికే కురిసిన భారీ వర్షానికి నిండుగా ప్రవహిస్తున్న కాలువలో బాలిక జారి పడింది. చుట్టుపక్కల వారు పాప పడిపోవడాన్ని గుర్తించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అతిథి తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటున్నారు. ఆమె సీతమ్మధారలోని తాతయ్య ఇంట్లో ఉంటోంది. మురుగు కాలువ పక్కనే కారు నిలపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొట్టుకుపోయిన పాపను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మురుగు కాలువపై ఉన్న సిమెంట్ దిమ్మలు ప్రొక్లేన్లతో తొలగిస్తున్నారు. లోపల డ్రైన్ ఉంది. హెవీ రైన్ వచ్చేసరికి డ్రైన్కి రోడ్కి కనబడట్లేదు. సో తను డ్రైన్లో పడి కొట్టుకొని వెళ్ళిపోయింది. డ్రైన్ వెళ్ళిపోతుంది. డ్రైన్ చాలా పెద్దగా ఉందన్నమాట. వాటర్ ఫ్లో కూడా బాగుంది. అయితే మామూలుగా హాఫ్ కిలోమీటర్ వరకు ఎక్కడ మ్యాన్ హోల్స్ లేవు దిగి తీద్దామన్నా కానీ. అయితే ఎండ్ పాయింట్లో ఒక మామూలుగా జస్ట్ కొంచెం గ్యాప్ ఉంది. అక్కడ తను 2 చేతులు పైకి ఎత్తేసింది అనమాట. అక్కడన్నా పట్టుకుందామని చూసేసరికి తను కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నుంచి వెళ్ళిపోయింది. అక్కడ కూడా పట్టుకోవడానికి వీలవలేదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ బెంగళూరులో ఉంటారంట. 6 ఇయర్స్ పాప. తన పేరు అతిథి. దగ్గర ఉన్న వాళ్ళు తాతగారు బండి ఆపారు. 4 బళ్ళ తర్వాత నేను అక్కడే ఉన్నాను. బండి చూసాం. సడన్గా పెద్దగా అరుపులు రావడం వల్ల మేము కలర్ చూసేసరికి పాప స్లిప్ అయిపోయి ఆల్రెడీ పడిపోయింది. సరే అందరూ పరిగెత్తాం. బండి ఎక్కడ పడితే అక్కడ ఆపాం. తీరా చూసేసరికి అక్కడ పెద్ద వాగు ఉంది వెనకతల. అక్కడ అంటే చెయ్యిలు కనిపించడం మటుకు చూసాం మేము కలర్. అప్పటికి ట్రై చేసాం. మేము ఒక 3 దిగడం జరిగింది. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కొంతమంది దిగారు. దిగేటప్పటికి రేకులు అడ్డు రావడం వల్ల చుట్టూ తిరిగి వెళ్ళేసరికి ఈ ప్రవాహం మీద పాప అక్కడ కొట్టుకోవడం జరిగిందండి. కానీ ఈ సంఘటన చాలా దురదృష్టకరం.